నమస్తే, వెల్కమ్ టు ఈహాటి. తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంది అని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాలలోనూ రెండు జీవితాలను క్రెడిట్ స్కోర్ మార్చేసింది. క్రెడిట్ స్కోర్ అంత ముఖ్యమా? ఇంతకీ ఈ స్కోర్ ఏంటి? ఎవరు ఎలా నిర్ణయిస్తారు? సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. ఒకసారి మీ స్నేహితులను, బంధువులను ఓ 1,00,000 2 లక్షలు బదులు అడిగి చూడండి. ఎంతమంది ఇచ్చుంటారు? ఎంతమంది బంగారము, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసిన వారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంక్ లేదా లోన్ యాప్ మిమ్మల్ని నమ్మి ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే మీరేంటి, గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు, చెల్లించకుండా ఎగ్గొట్టారా వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్ స్కోర్. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత, తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు, వీటి ఆధారంగా స్కోర్ మారుతుంది. మన దేశంలో తొలి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్యూనియన్ సిబిల్. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్గా జనంలో బాగా పాపులర్ అయింది. ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ, క్రెడిట్ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్ ఇస్తున్నాయి. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90% లోన్స్ 750కి పైగా స్కోర్ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి నిర్వహణతో పాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు, కంపెనీల కోసం క్రెడిట్ కంపెనీ రిపోర్ట్లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్, కంపెనీలకు క్రెడిట్ ర్యాంక్లను జారీ చేస్తాయి. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు భారత్లో ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్ ఇండియా, ఎక్స్పీరియన్స్ ఇండియా, సిఆర్ఐఎఫ్, హైమార్క్. ఆర్బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. ట్రాన్స్యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2025 జనవరి, మార్చిలో కొత్తగా మంజూరైన రుణాలలో 57.6% వినియోగదారుల స్కోర్ 800కు పైగా ఉంది. 22.8% మంది స్కోర్ 750 నుంచి 799 మధ్య, 9.7% వినియోగదారులకు 750 నుండి 799 మధ్య, 9.7% వినియోగదారులకు 700 నుండి 749 మధ్య, 5.2% కస్టమర్లకు 650 నుండి 699 మధ్య, 4.7% మందికి 650 కంటే తక్కువ స్కోర్ ఉంది. స్కోర్ ఎక్కువగా ఉన్న వారికి లోన్ లభిస్తోంది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యులర్ లోన్లు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న, క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి ఆన్ సెక్యులర్ లోన్స్ క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. ఈ ఏడాది జనవరి, మార్చి కాలంలో లోన్లు తీసుకున్న వారిలో 16% మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్ ఏ, కేటగిరీ ఏ, బి, సి, డి అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ హిస్టరీ లేని ఉద్యోగులైతే కనీసం 3 నెలల పే స్లిప్ను సమర్పించాలి. ఎన్బిఎఫ్సిలు చిన్న మొత్తాలలో రుణమిస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్బిఎఫ్సిలు చిన్న మొత్తాలలో అప్పులు ఇస్తున్నాయి. ఏది మంచి స్కోర్? 851 నుండి 900 అద్భుతం. బకాయిలు లేని రుణగ్రహీతలు 751 నుండి 850 మంచిది. సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు 651 నుండి 750 సగటు.
తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగిన వారు. 501 నుండి 650 పేలవమైనది. సమయానికి పూర్తి కాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్నవారు. 300 నుండి 500 చాలా పేలవమైనది. బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్ A+ విభాగంలో ఉండి స్కోర్ మెరుగ్గా ఉంటే ఎన్బిఎఫ్సిలు 8 ఏళ్ల కాల పరిమితితో 50 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి 5 ఏళ్లుండేది. కంపెనీల స్థిరత్వం, లాభ నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరే ముఖ్యం.